ఈరోజు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు ఇక్కడ అందరం సమావేశమై వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. మనకు మరింత స్ఫూర్తినిచ్చినటువంటి మహానాయకుడు. ఆయన 5 సంవత్సరాల పైచిలుకు ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రజల ఆశీస్సులతో పరిపాలించినటువంటి నాయకుడైతే ఆయన 5 సంవత్సరాల పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేసినటువంటి నాయకుడు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకు గుర్తొచ్చేవి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. బహుశా ఏ నాయకుడి పేరు చెప్పినా అలాంటి సంక్షేమ కార్యక్రమాలు గుర్తురావు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ గాని, ఆరోగ్యశ్రీ గాని, 108 గాని, ఒక అద్భుతమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేయటమే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా వాటిని అమలు చేయవలసినటువంటి అనివార్యమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టినటువంటి మహానాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఆయన బ్రతికి ఉంటే 75 సంవత్సరాలు. ఆయన నిండు ఆరోగ్యంగా ఉన్నటువంటి సందర్భం నాకు బాగా తెలుసు. ఆయన నిజంగా ఆ యాక్సిడెంట్లో మరణించకపోతున్నట్లయితే ఇవాళ రాష్ట్ర పరిస్థితి మరో రకంగా ఉండేదని మేము అందరం భావిస్తూ ఉన్నాం. అలాంటి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియచేస్తూ, వైఎస్ఆర్ పేరునే పెట్టుకున్నాం మనం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనేది ఉన్నా మనకు వైఎస్ఆర్ అనేది వినిపించాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనం నామకరణ చేసుకుని మరి ఎంతో పురోభివృద్ధిలో ముందుకు వెళుతున్నటువంటి సందర్భం. అప్ అండ్ డౌన్స్ వస్తాయి. రాజశేఖర రెడ్డి గారికి కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. అయినా ధీరుడిగా పోరాడి పరిపాలనలోకి వచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మన స్ఫూర్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను అమలు చేయటమే కాదు, మరింత ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి బాధ్యత కూడా తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోవద్దని, ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ జన్మదిన సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.